మనం వార్తల్లో రోజు చూస్తూనే ఉన్నాం. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాలు, ఇరాన్ లాంటి దేశం మీద ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాళ్ళ దగ్గర సైన్యం ఉన్నా కానీ శత్రు దేశాలు వాళ్ళని టార్గెట్ చేస్తున్నాయి. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మన ఇండియా వైపు ఏ దేశమైనా కన్నెత్తి చూడగలదా? మన జోలికి వస్తే తిరిగి వెళ్ళలేరు అన్న భయం ఆ ప్రపంచ దేశాల్లో ఎలా వచ్చింది? దీనికి సమాధానం తెలియాలంటే మనం 1998 మే నెలలోకి వెళ్ళాల్సిందే. ఒకవైపు పాకిస్తాన్, ఇంకోవైపు చైనా, రెండు దేశాలు అప్పటికే అణుబాంబులు రెడీ చేసుకుంటున్నాయి. మనల్ని ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు. అప్పుడు ప్రధానిగా ఉన్న వాజ్పేయి గారికి ఒకటి అర్థమైంది. మనం శాంతిగా ఉండాలంటే ముందు మనం బలవంతులుగా ఉండాలి అని అప్పుడే రంగంలోకి దిగారు మన మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అది పోఖ్రాన్, రాజస్థాన్లోని ఒక ఎడారి. మనం అణుపరీక్షలు చేస్తే అడ్డుకోవడానికి అమెరికాకి చెందిన $4 బిలియన్ CIA శాటిలైట్లు ఆకాశం నుంచి పహారా కాస్తున్నాయి. కానీ కలాం గారి మాస్టర్ ప్లాన్ ముందు అమెరికా టెక్నాలజీ కూడా పనికి రాలేదు. కలాం గారు మరియు శాస్త్రవేత్తలు ఆర్మీ డ్రెస్సులు వేసుకొని శాటిలైట్లు మన వైపు చూడని ఆ కొద్ది సమయంలోనే అండర్ గ్రౌండ్లో బాంబులు సెట్ చేశారు. ఆఖరికి కేబుల్స్ కూడా ఇసుకలో కలిసిపోయేలా పెయింటింగ్ వేశారు. ఆ రోజు 1998 మే 11 మధ్యాహ్నం 3:45 రాజస్థాన్ ఎడారిలో భూమి కంపించింది. ఒకేసారి 3 అణుబాంబులు విజయవంతంగా పేలాయి. అమెరికా శాటిలైట్లు చూసేసరికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ప్రపంచం మొత్తం షాక్. అగ్రరాజ్యాలు ఇండియా మీద ఆంక్షలు విధించినా వాజ్పేయి గారు వెనక్కి తగ్గలేదు. మేము ఎవ్వరి మీద దాడి చేయడానికి బాంబులు వేయలేదు, మా దేశ రక్షణ కోసమే అని గర్వంగా చెప్పారు. ఈరోజు మన దేశం ఒక సూపర్ పవర్గా ఎదగడానికి, ఏ దేశం మనల్ని బెదిరించకుండా ఉండడానికి కారణం ఆ రోజు ఈ ఇద్దరూ వేసిన పునాదే. వాజ్పేయి గారి రాజకీయ ధైర్యం, కలాం గారి సైంటిఫిక్ బ్రెయిన్ లేకపోతే బహుశా ఈరోజు మన పరిస్థితి కూడా మిడిల్ ఈస్ట్ దేశంలాగే ఉండేదేమో. ఈ ఇద్దరు మహానుభావులను మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీకు ఈ మహానుభావుల పట్ల గౌరవం ఉంటే జై హింద్ అని కామెంట్ చేయండి. ఇలాంటి నిజాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.